హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో తిరుమల ప్రసాదం వడని ఇంట్లో తేలిగ్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు మినుముల్ని తీసుకుని శుభ్రంగా 4-5 సార్లు కడిగిన తర్వాత రాత్రంతా కానీ లేదా కనీసం 6-7 గంటలైనా నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పొట్టు ఉండే మినుములు కాబట్టి బాగా నానుతుంది. ఇలా బాగా నానితే మాత్రమే మనకు పిండి బాగా వస్తుంది. కాబట్టి ఇలా నానబెట్టుకున్న ఈ మినుముల్ని తర్వాత ఒకసారి కడిగేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఈ 1 కప్పు మినుములు నానబెట్టుకున్న దానికి 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకుందాము. ఇందులో కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ కన్నా కూడా. అలాగే ఒక 4 టీ స్పూన్లు కానీ లేదా 2 టేబుల్ స్పూన్లు కానీ మిరియాలు వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే జీలకర్ర, ఇది కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. లేదా టీ స్పూన్లతో అయితే 4 టీ స్పూన్లైనా వేసుకోవాలన్నమాట. మనకు నచ్చితే మరొక టీ స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీన్ని మరీ మనం గారెలకు లాగా మెత్తటి పిండిగా చేయకుండా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకు అచ్చంగా తిరుమల వడ ప్రసాదం స్టైల్లోనే పప్పులు తగులుతూ టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వడని మనం చాలా తేలిగ్గా తయారు చేసుకుని శనివారాలప్పుడు, తిరుమల శనివారాలప్పుడు లేదా మామూలుగా మనం వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైనా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు కూడా ఈ వడని తేలిగ్గా తయారు చేసుకుని ప్రసాదంగా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రసాదంగానే కాకుండా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇచ్చినా కూడా చాలా బలమైన స్నాక్ అన్నమాట. ఇప్పుడు మనం ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కావలసిన సైజులో తీసుకుని ఒక ఆకు మీద కానీ లేదా తడిబట్ట పైన కానీ ఇలా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా ఒత్తుకోవాలి. దీనికి మనం ఆయిల్ కూడా రాసుకోవాల్సిన అవసరం ఉండదు. తడిబట్ట పైన అయితే కూడా మనం ఒత్తేసుకోవచ్చు. దీన్ని కాగిన నూనెలో 2 వైపులా ఎర్రగా వేపుకుని తీసుకోవాలి. మరీ ఎర్రగా వేపేస్తే గట్టిగా క్రిస్పీగా అయిపోతుంది. అలా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా ఇందులో వస్తున్న బబుల్స్ మొత్తం తగ్గిపోయి ఇలా గోల్డెన్ షేడ్లోకి తిరిగిన తర్వాత తీసుకుంటే కొద్దిగా మెత్తగా ఉండి పైన క్రంచీగా ఉండి చాలా బాగుంటుందన్నమాట. ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని